జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. ఎన్ని ఆటంకములున్నను ఎన్ని భయములు కలిగినా. ఎన్ని ఆటంకములున్నను ఎన్ని భయములు కలిగినా. అన్ని పోవును నీవు నా కడనున్న నిజమిది రక్షకా. అన్ని పోవును నీవు నా కడనున్న నిజమిది రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. గరిగరిగా బవ 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 గరిగరిగా నా 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 గరిగరిదమ
పైట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే నిజమైపోవే నావన్నీ నీవే పగలే మెరిసే మినుగురువే నగలే వెలిసే వెలుగునువే ఇలాపై నడిచే మెరుపునువే ఇకపై వరమై దొరుకునువే నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే నేనెప్పుడు నీ వెంటే ఉంటా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా పరుగులు తీసే నారాణి నీవే పడితే మెత్తని నేలవుతాలే ఎప్పుడు నిలిచే భుజమవుతా కలను కంటే నిజమవుతా కష్టం వస్తే కలబడతా కడదాకానే నిలబడతా అలిసొస్తే జో కొడతా గెలిచొస్తే జై కొడతా కలిసొస్తే ఓ గుడినే కడతా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా హోయ్ మౌనముగానే సైగలతోనే ఎంత కాలమే జాలిని చూపి దగ్గర ఏటి దారి చూపవే ఆపసోపాలే నావికాపే ఒక్కసారి చెంత చేరవే అమ్మడివే అమ్మడివే ni sa sa ga sa ni sa sa ga sa ni sa sa ga sa ni sa ma ga sa ni sa sa ga sa ni sa sa ga sa ni sa sa ga sa ni sa ma సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా
తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే చక్కనమ్మ పైడి బొమ్మ తేనె నవ్వుల జాబిలమ్మ లేని సాకులు చెప్పకమ్మ పట్టువోణి కట్టవమ్మ నాన్నయదపై నిన్నటిదాకా అల్లరి ఆటలు ఆడినా చిన్నారి తల్లి లేత భుజములు నేడు చీరలు మోయునా చెల్లో తురిమెను మంచి సంపంగులు మెల్లో మిలమిల మెరిసే హారములు అల్లో నీరెళ్ళంటే ఆ కన్నులు అమ్మ ఒళ్ళో కంటాయంట తన కలలు కాంచి అని కనిపెట్టు తల్లి కామాక్షి పంపించేది మేనమామయ్య ఎటు తెచ్చలే మంచు కొండల నేత అంచు బంగారు నేతనే ఇంచి నీ కంపెలే వారణాసి సుచేలమ్ములే చెల్లో తురిమెను మంచి సంపంగులు మెల్లో మిలమిల మెరిసే హారములు అల్లో నీరెళ్ళంటే ఆ కన్నులు అమ్మ ఒళ్ళో కంటాయంట తన కలలు చెల్లో తురిమెను మంచి సంపంగులు మెల్లో మిలమిల మెరిసే హారములు అల్లో నీరెళ్ళంటే ఆ కన్నులు అమ్మ ఒళ్ళో కంటాయంట తన కలలు
సీతాకోక చిలుక రంగులన్నీ తేవే రామ చిలుక చుట్టుపక్క రాజ్యం నీది గనక రెక్క విప్పి రావే బిడియ మనక యవ్వనాల తోటల్లో నిన్న మొన్న ఏనాడు ఇంత కళలేదే ఇంత దాకా విచ్చుకున్న పూల్లో కుప్పుమంటూ ఈనాడు కొత్త రంగు రాసిందే నీ రాక యెహోవనా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను యెహోవనా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను అహర్ని సలదీనహీనుడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను యెహోవనా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను కుటుంబం అందరికీ కూడా సంఘం అందరికీ నా పక్షంగా నా కుటుంబ పక్షంగా ప్రత్యేకమైనటువంటి వందన తెలియజేస్తా ఉన్నాం. ఈ జూన్ నెలలోనే ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. నేను జాయిన్ అయిన తర్వాత మొదటి కృతజ్ఞత ప్రార్థన అయింది, గృహ కూడిక. మరి అన్నయ్యని బట్టి కూడా నేను అంతగానే సంతోషిస్తా ఉన్నాను. ఇక్కడ రావడానికంటే ముందుగానే మనమైతే ఒక చిన్న పరిచయం ఇవ్వడం, మరి దేవుని యొక్క కృపను బట్టి వారి యొక్క గృహంలోనే ఈ మొదటి ఈ ప్రార్థన కూడికను కూడా నిర్వహించడం దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా నేటి దినాన్న యవ్వన కాలంలోనికి ప్రవేశించినటువంటి కుమార్తె వర్షిత నా పక్షంగా, నా యొక్క కుటుంబ పక్షంగా, సంఘ పక్షంగా దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు బిడ్డకు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం కొద్ది నిమిషాలు. 6వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో యెహెజ్కేలు ప్రవక్తతో యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఆనాటి యెరూషలేము నివాసుల గురించి, యెరూషలేము ప్రాంతాన్ని గురించి కొన్ని మాటలు తెలియజేస్తూ ఆ 7వ వచనంలో ఒక మాటను మాట్లాడుతూ ఉంటాం. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగ, నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలివైతివి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటా ఉన్నాడు. సో కాలములు, సమయములు అనేవి దేవుని యొక్క ఆధీనంలో ఉంటా ఉన్నాయి. దేవుడు మనకు ఒక చక్కని బహుమానాలను దేవుడు అనుగ్రహించి, కుమారులైనప్పటికీ కుమార్తెలైనప్పటికీ కూడా దేవుడు వారికి చక్కని ఆశీర్వాదాన్ని ఇస్తూ, వారిని ఎదిగింపజేస్తూ, వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు మనం మన యొక్క జీవితాలు ఎంతగానో సంతోషించేవారిగా ఉంటాం. బిడ్డలు పుట్టినప్పుడు ఎంతైతే సంతోషమైన మన యొక్క జీవితాల్లో ఉంటుందో, తల్లిదండ్రులుగా వారి యొక్క ఎదుగుదల అనేది, వారు ఎదుగుతా ఉన్నప్పుడు
వారి యొక్క ఎదుగుదలను చూస్తూ ఉన్నప్పుడు మనకి జీవితాలు ఇంకా సంతోషం అనేది రెట్టింపు అయ్యేదిగా ఉంటూ ఉంటుంది. సో దేవుడు అలాంటి ఆ ఎదుగుదలలో దేవుడు కోరుకునేది ఏంటి అంటే, మనం పెద్దవారం అవుతా ఉన్నప్పుడు, మన బిడ్డలు ఎదుగుతా ఉన్నప్పుడు వారు అనేకమైనటువంటి ఆభరణముల చేత, అనేకమైనటువంటి మేలుల చేత నింపబడేవారుగా, వారు ధరింపజేసుకొని ఎదిగేవారుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశముగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నేటి దినాన్న ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని చక్కని వస్త్రాలను లేదా చక్కని ఆభరణాలను, చక్కని సౌందర్యవంతమైన స్థితిలో ఆ కుమార్తెను మరి కుటుంబ సభ్యులు, బంధువులు మీ అందరూ కూడా చక్కగా అలంకరించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే దేని కొరకు ఆ యొక్క అలంకారం అంతా అంటే, వచ్చేటువంటి బంధువులకు నచ్చాలి, తీసేటువంటి ఫోటోల్లో చక్కగా పడాలి, వీడియోలు చక్కగా రావాలి. సో నా కుమార్తె అందంగా ఉండాలి, నా కుమార్తె చక్కని సౌందర్యవంతురాలుగా ఉండాలి అనేటువంటి ఆలోచన తల్లిదండ్రులు. మరి దేవుడు మన నుంచి కోరుకునేటువంటి ఆభరణము, ఈరోజు ఏ ఆభరణముల చేత మనం దీవించబడితే, ఏ ఆభరణముల చేత మన బిడ్డలు అలంకరించబడితే మన బిడ్డల యొక్క భవిష్యత్తు అనేది ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతుంది, మన యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తు అనేది ఆశీర్వాదకరంగా ఉండగలుగుతుంది అనేటువంటి కొన్ని విషయాలను నేటి దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనకారుడు అని తెలియజేస్తూ ఉంటాడు, కుమార్తెలు నగరకై చెక్కబడిన మూల కమ్మములు వలె ఉన్నారు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాడు. అంటే ఒక కార్నర్ పిల్లర్స్ అన్నమాట, ఒక స్ట్రాంగ్ పిల్లర్ అనమాట, శక్తివంతమైనటువంటి ఒక పిల్లర్స్ గా కుమార్తెలు పోలుస్తూ ఉన్నాడు. ఇంత మంచి అపార్ట్మెంట్ కట్టారు, ఈ అపార్ట్మెంట్ గట్టిగా నిలవబడాలా లేదా అనేది దేని మీద ఆధారపడుతుందంటే, చిన్నగా కనపడుతున్న పిల్లర్స్ మీద ఆధారపడాలి. అవి గట్టిగా ఉంటేనే అపార్ట్మెంట్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది, ఇల్లు అయినా ఏదైనప్పటికీ కూడా. అంటే మనం వేసే ఆ యొక్క పిల్లర్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. అలాగే ప్రతి ఒక్క కుమార్తె జీవితం కూడా, ప్రతి ఒక్క కుమారుల యొక్క జీవితాలు కూడా ఒక పిల్లర్స్ లాంటి, ఒక బలమైనటువంటి ఆ స్తంభాల లాంటి స్థితిలో ప్రతి ఒక్క కుమార్తె జీవితం కూడా ఉండాలి. వర్షిత అనే పేరు కూడా అర్థం అదే, వర్షము లేదా అందమైన లేదా బలమైన అనేటువంటి అర్థాన్ని ఇస్తా ఉన్నది. ఆ కుమార్తె కూడా మీ కుటుంబానికి బలమైనటువంటి ఒక స్థితిలో ఉండాలి, ఒక బలమైనటువంటి పరిస్థితిలో ఆ కుమార్తె ఎదగాలి. ఆ రీతిగా ఉండాలి అంటే దేవుడు కోరుకుంటూ ఉన్నటువంటి రీతిలో ఎలాంటి ఆభరణముల చేత మన బిడ్డలు ఎదిగే వారిగా ఉండాలి, ఎలాంటి ఆభరణములను మన యొక్క బిడ్డలు ధరించుకుంటే మన బిడ్డలు దీవెనకరంగా ఉండగలుగుతారు అనేటువంటి విషయాలను నేటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు యవ్వన కాలంలోనికి ప్రవేశించింది కుమార్తె వర్షిత. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇక్కడ నుండి ఉండబోయేటువంటి పరిస్థితులు వేరు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచనలు వేరు, ఇక్కడ నుంచి ఉండబోతున్నటువంటి ఆలోచనలు వేరు. ఒకప్పుడు చిన్నపిల్ల వలె ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి పెద్దదాని వైపు ఉన్నాం. ఒక చక్కని ఆలోచనతో, తల్లిదండ్రుల యొక్క ఆలోచనతో నువ్వు తప్పనిసరిగా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉండాలి తప్పనిసరిగా. ఇంతకు ముందున్నటువంటి పరిస్థితులు వేరు, రాబోతున్నటువంటి దినాలలో నువ్వు ఎదుర్కోబోయేటువంటి పరిస్థితులు వేరు. సో ఇలాంటి పరిస్థితుల మధ్య ఎలాంటి ఆభరణముల చేత ఆ కుమార్తె అలంకరించబడితే అది దేవునికి లేదా తల్లిదండ్రులకి దీవెనకరంగా ఉండగలుగుతుంది, దీవెనకరమైన స్థితిలో ఉండగలుగుతుంది అనేటువంటి విషయాన్ని నేటి దినాన్న కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికి రాసిన పత్రికలో, మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఆ యొక్క 11వ వచనాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు, తిమోతిని అపోస్తలుడైన పౌలు ఒక ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి పంపిస్తాడు. ఆ సువార్త ప్రకటించడానికి తిమోతిని పంపించినప్పుడు, తిమోతి చాలా చిన్నవాడు, చాలా యవ్వన కాలంలో ఉన్నటువంటి ఒక యవనస్తుడు. కానీ ఆ తిమోతి వెళ్ళినటువంటి ప్రదేశము చాలా పెద్దరికంతో కూడినటువంటి ప్రదేశం. తన చుట్టూ ఉన్నవారు చాలా పెద్దవాళ్ళు, తన చుట్టూ ఉన్నవారు చాలా జ్ఞానవంతులు, తన చుట్టూ ఉన్నవారు అన్ని తెలిసినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. అలాంటి వారి మధ్యకు తిమోతిని పంపిస్తూ అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక మాటను చెప్తా ఉంటాం. ఏంటి అంటే, నీ యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింపనీయకును. ఈరోజు ప్రతి ఒక్క యవనస్తుడికి, ప్రతి ఒక్క యవనస్తురాలకి దేవుడు కోరుకునేటువంటి లేదా తల్లిదండ్రులు కోరుకునేటువంటి ఆభరణం ఏంటి అంటే, ఎవరో కూడా మన బిడ్డలను వేలెత్తి చూపించేటువంటి స్థితిలో లేదా తృణీకరించేటువంటి స్థితిలో ఉండకూడదు అనేది మనందరి యొక్క ఆలోచన. మన బిడ్డలు అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మన బిడ్డలు అందరికంటే చక్కని పేరును సంపాదించుకోవాలి, మన బిడ్డలు అందరి దగ్గర చక్కని సాక్ష్యాన్ని పొందుకోవాలి అనేటువంటి ఆలోచన మనందరి హృదయాల్లో కూడా కలిగి ఉండగలుగుతా ఉన్నాం. మరి ఈరోజు మన బిడ్డలు ఎదుగుతా ఉన్నప్పుడు మన బిడ్డలలో దేవుడు కోరుకునేది కూడా అదే. తన యవ్వనమును బట్టి, తమ యవ్వన కాలమును బట్టి ఎవరో కూడా
ఆ కుమార్తెలను గాని కుమారులను గాని తృణీకరించేటువంటి స్థితిలో, అంటే ఈ యొక్క చక్కని సాక్ష్యాన్ని కలిగి లేరు అనేటువంటి ఆలోచనతో ఏ ఒక్క వ్యక్తి కూడా మన బిడ్డలను వేలెత్తి చూపించే వారిగా ఉండకూడదు. ఆ రీతిగా ఉండడానికి తిమోతికి ఈ యొక్క పౌలు తెలియజేస్తున్నటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నప్పుడు, ఈరోజు వర్షిత కూడా తన యొక్క రానున్న దినాల్లో, తన యవ్వన కాలంలో ఈ యొక్క ఆభరణములను ఎప్పుడైతే నువ్వు ధరింపజేసుకునే వ్యక్తిగా ఉండగలుగుతావు, ఇప్పుడు చక్కని బంగారపు ఆభరణాలు కావచ్చు, చక్కని వస్త్రాలు కావచ్చు, ఎలా అయితే ధరించుకొని చక్కని రూపాన్ని ఎలా అయితే నువ్వు పొందుకున్నావో, ఈ యొక్క ఆభరణాలను కూడా దేవుడు కోరుకుంటూ ఉన్నటువంటి ఈ యొక్క ఆభరణాలు, దేవుడు కోరుకుంటున్నటువంటి ఆలోచన నీ హృదయంలో నువ్వు ఎప్పుడైతే కలిగి ఉండగలుగుతావో, దేవుడు తప్పనిసరిగా నిన్ను, నీ యొక్క జీవితాన్ని, నీ కుటుంబానికి, దేవునికి కూడా చక్కని సాక్ష్యాన్ని ఇచ్చే స్థితిలో దేవుడు నిలవబెట్టేవాడిగా ఉంటాడు. సో ఏంటి ఆ యొక్క ఆభరణాలు? ఏ ఆభరణముల చేత దేవుడు మిమ్మల్ని, నీ యొక్క కుటుంబాన్ని, నీ యొక్క జీవితాన్ని నింపాలని ఆశపడుతూ ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, మొదటిది నీ యవ్వనం బట్టి ఎవ్వడను నిన్ను తృణీకరింపనీయకము కానీ, మొదటిది నీ మాటలో నువ్వేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు నీ మాటలు ఎలా ఉన్నప్పటికీ కూడా, ఇప్పటి వరకు అమ్మతో ఎలా మాట్లాడినా, నాన్నతో డాడీతో ఎలా మాట్లాడినప్పటికీ, మరి ఎప్పుడన్నా తిట్టినా లేదా అల్లరి చేయొద్దని చెప్పినా, ఇప్పటి వరకు నీ ప్రవర్తన ఎలా ఉన్నప్పటికీ కూడా, ఇప్పటి వరకు నీ మాట తీరు ఎలా ఉన్నప్పటికీ కూడా, ఇక నుంచి దేవుని యొక్క భయభక్తులు కలిగి నీ మాటను తల్లిదండ్రులకు విధేయతను చూపించే స్థితిలో నువ్వు మార్చుకోవాలి తప్పనిసరి. ఏం చెప్పినప్పటికీ, తల్లిదండ్రులు ఎప్పుడు ఏది చెప్పినప్పటికీ కూడా ఎప్పుడు నీ మంచి కోసమే చెప్తారు తప్ప నేను బాధ పెట్టాలనో, నేను ఇబ్బంది పెట్టాలను కాదు. ఇందాక చెప్పాను, ఇప్పటి వరకు నువ్వు చిన్నపిల్లవి, కానీ ఇక్కడ నుంచి పెద్దదానం అవుతా ఉన్నావు. సో నువ్వు పెద్దదానం అవుతా ఉన్నప్పుడు, యవ్వన కాలంలోకి వస్తా ఉన్నప్పుడు, ఆ తల్లిదండ్రులకు కొన్ని ఆలోచనలు ఉంటా ఉంటాయి. నా బిడ్డ ఇలా ఉండాలి, ఈ రీతిగా నడుచుకోవాలి, ఈ రీతిగా మాట్లాడాలి అనేటువంటి ఆలోచన. అవి కొన్నిసార్లు మనకు బాధను కలిగించేవిగా ఉంటాయి. ఎందుకంటే అప్పటి వరకు లేనటువంటి ఒక బౌండరీస్ అనేవి, అప్పటి వరకు లేనటువంటి కొన్ని విషయాలు కొత్తగా నేర్పిస్తా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నేర్చుకోవడానికి. అయినప్పటికీ కూడా నీ మాట విషయంలో నీ తల్లిదండ్రులకు నువ్వు ఎప్పుడైతే విధేయతను కలిగి ఉంటావో, దేవుని యొక్క మాటలను నీ హృదయంలో ఎప్పుడైతే దాచుకునే వ్యక్తిగా ఉంటావో, ఆ మాటలు వినడం ద్వారా, ఆ మాటలను జాగ్రత్తగా మాట్లాడటం ద్వారా ఎవరో కూడా తృణీకరించినటువంటి స్థితిని నువ్వు పొందుకునే వ్యక్తిగా ఉంటావు. ఇప్పటి వరకు ఏమన్నా అనకపోయినా, ఒకవేళ మన మాటలో ఒకవేళ తేడా వస్తే రేపు పొద్దున్న ఆ తర్వాత రోజున ఏమంటారంటే, పెద్దదానం అవుతా ఉన్నాం, ఈ మాటలు మార్చుకోవా అని అంటూ ఉంటారు. సో ఆ మాట రాకూడదు అంటే మన మాటల విషయంలో మనం చాలా జాగ్రత్తగా నడుచుకునే వారిగా ఉండాలి. రెండవ విషయాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు, ప్రవర్తన అనేటువంటి ఆభరణాన్ని ధరించుకునే వ్యక్తిగా ఉండాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి తప్పనిసరిగా. ఇప్పటి వరకు మన ప్రవర్తన ఎలా ఉన్నప్పటికీ కూడా, ఇక నుంచి మన ప్రవర్తన దేవుని దగ్గరే కావచ్చు, తల్లిదండ్రుల దగ్గరే కావచ్చు, ఒక మంచి ప్రవర్తన కలిగి ప్రవర్తించే వారిగా ఉంటూ ఉండాలి. మన ప్రవర్తన విషయంలో దేవుని నామమునకు మహిమపరిచే స్థితిలో, నీ తల్లిదండ్రులకు చక్కని పేరును తెచ్చే స్థితిలో ఈ యొక్క ప్రవర్తన అనేది ఉండాలి తప్పనిసరిగా. మూడవ విషయాన్ని మనం, మూడవ ఆభరణాన్ని చూస్తా ఉన్నప్పుడు, నీ ప్రేమ విషయంలో ఎప్పుడు ఎవరో కూడా తృణీకరించే స్థితి అనేది ఉండకూడదు. నీ యొక్క నువ్వు ప్రేమించే విషయంలో, నీ తల్లిదండ్రులనే కావచ్చు, నీ దేవుణ్ణే కావచ్చు, ఎదుటి వారినే కావచ్చు, నీ చుట్టూ ఉన్న వారితోనే కావచ్చు, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క మాట, అలాగే నీ యొక్క ప్రేమ ఎప్పుడూ కూడా చక్కని రీతిలో ఉండాలి. ఒక చక్కని మార్గంలో నడుచుకునేదిగా ఉంటూ ఉండాలి. అలాగే తర్వాత విశ్వాసం విషయంలో, పవిత్రత విషయంలో అనేక మందికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించే వ్యక్తిగా ఉంటూ ఉండాలి. దేవుడు ప్రతి ఒక్క యవనస్తుల నుంచి, ప్రతి ఒక్క యవనస్తురాల నుంచి కూడా కోరుకునేటువంటి ఆభరణాలు ఏంటి అంటే, పెద్దవారు అవుతా ఉన్నప్పుడు మన మాటల్లో మార్పు రావాలి, పెద్దవారు అవుతా ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి, పెద్దవారు అవుతా ఉన్నప్పుడు మన యొక్క ప్రేమలో మార్పు రావాలి, పెద్దవారు అవుతా ఉన్నప్పుడు విశ్వాసంలో మార్పు రావాలి, పెద్దవారు అవుతా ఉన్నప్పుడు పవిత్రత విషయంలో చాలా మార్పును మనం తెచ్చుకునే వారుగా ఉంటూ ఉండాలి. సో దేవుడు అలాంటి ఆభరణముల చేత నిన్ను నింపాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నేను ఎదిగింపజేస్తా ఉన్నప్పుడు దేవుడు అలాంటి ఆభరణములు నీకు ఇచ్చేవాడుగా ఉంటా ఉంటాడు. కాబట్టి దేవుని అందరి భయభక్తులు కలిగి, తల్లిదండ్రుల యొక్క విధేయతను కలిగి, ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రుల యొక్క మాటకు చాలా జాగ్రత్తగా విధేయతను చూపిస్తూ, మరి వారి యొక్క ఉన్నతమైన స్థానంలో ఉన్నారు మీ యొక్క నాన్నగారు. సో ఎప్పుడు ఏం చేసినప్పటికీ, ఏ మాట మాట్లాడినా, ఏ ప్రవర్తన ప్రవర్తించినా, అది ఎటువంటి ఆలోచన అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా మీ తల్లిదండ్రులకు గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి స్థితిలో, మీ తల్లిదండ్రులకు ఒక చక్కని సాక్ష్యమును, చక్కని పేరును తీసుకొచ్చేటువంటి స్థితిలో, ముఖ్యంగా నువ్వు అనుసరిస్తూ ఉన్నటువంటి, నువ్వు సేవిస్తూ ఉన్నటువంటి నీ దేవుని నామమునకు మహిమను తీసుకొచ్చేటువంటి స్థితిలో
నీ క్రియల మూలంగా, నీ మాటల మూలంగా, నీ ప్రవర్తన మూలంగా ఒక గొప్ప సాక్ష్యమును తీసుకొచ్చేటువంటి స్థితిలో నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావు, కుమార్తెలు నగరకై చెక్కబడిన మూల కమ్మముల వలె నిన్ను, నీ యొక్క జీవితాన్ని, నీ కుటుంబానికి ఒక మూల కమ్ము వలె, కార్నర్ పిల్లల వలె దేవుడు ఉంచేవాడుగా ఉంటాడు. నీ పేరుకు తగ్గట్టే దేవుడు బలమును నీకు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆత్మీయమైనటువంటి సౌందర్యమును దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటాడు. నీ కుటుంబానికి చక్కని పేరును తీసుకొచ్చేటువంటి కుమార్తెగా దేవుడు తప్పనిసరిగా నిన్ను దీవించేవాడుగా ఉంటాడు. సో వారందరి యొక్క కోరిక అదే, నీ తల్లిదండ్రుల యొక్క కోరిక అదే. సో నిన్ను చక్కని స్థితిలో చూడాలి, ఒక చక్కని సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి కుమార్తెగా నేను చూడాలి అనేది వారందరి యొక్క ఆలోచన, బంధువుల యొక్క ఆలోచన. సో అది నిరంతరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీ తల్లిదండ్రులు పెడుతున్నటువంటి నీ కోసం ఉంటున్నటువంటి ఆలోచన నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క మార్గములను వారు చెప్తున్నటువంటి జాగ్రత్తగా ఉంది, తన పవిత్రతను దేవుని దగ్గర జాగ్రత్తగా కాపాడుకుంది, అనేక మందికి మాదిరిగా తన జీవితాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకుంది. అందుకే ఎస్తేరు అంత ధైర్యంగా తన ప్రజలందరూ కూడా చనిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఏ మాత్రము బెదరకుండా నా దేవునిపై ఆధారపడితే దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడని నమ్మేది. కారణం ఏంటి అంటే తన ప్రవర్తనను యవ్వన కాలం నుంచి దేవుని దగ్గర ఒక చక్కని విశ్వాసముతో కూడినటువంటి జీవితంగా, పవిత్రతతో కూడిన జీవితంగా, భయభక్తులు కలిగినటువంటి జీవితంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి నీకు ఈ యొక్క రాబోయే సంవత్సరాలన్నిటికీ కూడా దేవుడు చక్కని ఆశీర్వాదము దేవుడు నీకు దయచేసి ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలవబెట్టాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాం. ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. తరలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియ పరలోక తండ్రి, నీ శ్రేష్టమైన మనకొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఉదయకాల సమయంలో నేను సునీల్ గారిని బట్టి, సుమిత గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మన బిడ్డలు మీరు ప్రేమించి ఆశీర్వదించి నేను వారి దాంపత్య జీవితాన్ని మీరు నేను ఆశీర్వదించి ఫలింపజేసి మీరు ఇచ్చినటువంటి కుమార్తె నేను వర్షితాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నేను బిడ్డను ఇన్ని సంవత్సరాల పాటు నీ దగ్గర హస్తాల కింద భద్రపరిచి ఆశీర్వదించి యవ్వన కాలంలోనికి నన్ను వృద్ధిలోనికి నన్ను తీసుకొచ్చినటువంటి విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నేను వృద్ధిలోనికి తెగ నువ్వు ఆభరణ భూషితరాల వైతివి అని నన్ను హెచ్కేల గ్రంథకర్త తెలియజేస్తా ఉంటా ఉన్నాడు. ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నేను యొక్క అవనస్తురాలైనటువంటి వర్షిత కూడా దేవుడు కోరుకున్నటువంటి ఆ యొక్క ఆభరణముల చేత నింపబడుతూ మన మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, మన పవిత్రతలోను నన్ను చక్కని మాదిరిని కలిగి ఆ ఆభరణముల చేత బిడ్డ దీవించబడుతూ నన్ను ఆ బిడ్డ అలంకరించబడుతూ తను సృజించినటువంటి దేవునికి నన్ను తను కనినటువంటి తల్లిదండ్రులకు చక్కని పేరును, ప్రఖ్యాతులను తీసుకొచ్చేటువంటి నన్ను ఒక గొప్ప కుమార్తెగా ఆ కుమార్తెను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాడు ఎస్తేరు తన చుట్టూ ఎన్ని అపాయములు ఉన్నప్పటికీ కూడా, తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు భయపడుతూ ఉన్నప్పటికీ నన్ను ఎందు విశ్వాసముతో, నన్ను ధైర్యముతో నన్ను సమస్యను జయించినటువంటి గొప్ప ధైర్యవంతురాలుగా నేను చూస్తా ఉన్నాం. ఈరోజు వర్షిత యొక్క జీవితంలో కూడా రానున్న దినాల్లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎటువంటి ఆటంకాలు ఎదురైనప్పటికీ, ఎలాంటి పరిస్థితులు తన జీవితంలోకి వచ్చినప్పటికీ కూడా నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనేటువంటి ధైర్యంతో, విశ్వాసంతో, ప్రార్థనతో తన ప్రతి ఒక్క సమస్యను కూడా జయించగలిగేటువంటి శక్తిని, ఒక ధైర్యవంతురాలైనటువంటి కుమార్తెగా ఆ కుమార్తె ఎదిగేటువంటి ఆ గొప్ప భాగ్యమును ఆ కుమార్తెకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సునీల్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి, వారి యొక్క ప్రయాణాల్లో తోడుగా ఉండండి, రాకపోకల్లో సహాయం దయచేయండి. ప్రేమించేటువంటి భార్యను కూడా దీవించండి, వారికి కూడా చక్కని ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి. అలాగే తండ్రి యొక్క సంతోషంలో పాల్పొంపులు పొందడానికి దూర ప్రాంతాల నుంచి చేరువచ్చినటువంటి బంధువులు, రక్త సంబంధులు, నేను వారి యొక్క సహోదరులు, సహోదరులు, వారి యొక్క కుటుంబ సభ్యులందరిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరి యొక్క ప్రార్థనలు నీ మెండైన ఆశీర్వాదాలు వర్షితపై ఉంచి యవ్వన కాలంలో నేను నీ యొక్క భయభక్తులు కలిగి యవ్వన కాలంలో తండ్రి రొట్టెలు పోకుండా నీ వాక్యం అనేటువంటి ఆ ఆహారం నిరంతరము కూడా నన్ను తీసుకుంటూ నీ వాక్యము చేత నన్ను సరిదిద్దుకుంటూ నీ వాక్యము చేత నడిపించబడుతూ నాకు వెలుగుకరమైనటువంటి స్థితిలో ఆ బిడ్డ యొక్క జీవితం ముందుకు కొనసాగేటువంటి భాగ్యాన్ని ఇచ్చేమని దీవించమని చేరవలసిన బిడ్డలందరినీ కూడా దీవించండి. జరగబోయేటువంటి కార్యక్రమం అంతటినీ కూడా మీ చేతుల్లో పెడుతూ నీవే మహిమ, ఘనత, ప్రభావం పొందుకున్నాం.
మా ప్రియుడు రక్షకుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మన ఆహారం నేడు మాకు దయచేయము, మన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము, మేము శోధలోకి తేక దుష్టులు తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నావు తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానం చేరును మనకు మన కుటుంబాలకు ప్రాముఖ్యంగా యవన కాలంలోనికి ప్రవేశించినటువంటి కుమార్తె వర్షితకు తన యవన కాలం అంతటికి, తన యొక్క చదువు అంతటికి, చేయబోయే పనులంతటికి, కుటుంబానికి, కుటుంబ సభ్యులకు, బంధువులకు, రక్త సంబంధులకు, చేరొచ్చందరికి ఇప్పుడెల్లా కూడా తోడై ఉండి సదా దీవించి ఆశీర్వదించి కాపాడుగాక. ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద. జగత్తు చూడని మహత్తు నీదేలే, నీ నవ్వు తాకి తరించి తపస్సిలా, నిశీదులన్నీ తలంచే తుషారానివా. నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి, వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి. నదిలా దూకేటి నీ పైట సహజ గుణం, పులిలాగా గుండి వేటాడే పడుసుతనం. దాసోహమందిన ప్రపంచమే అదంత నీ దయ. చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయనా, విల్లే ఎక్కు పెట్టి మెళ్ళో తాళి కట్టి మరలా రాముడవ్వనా. అందం నీ ఇంత చేస్తోంద ఊడిగమే, యుద్ధం చాటింది నీ పైన ఈ జగమే. దాసోహమందిన ప్రపంచమే అనంత నీదై. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా. నువ్వలా సాగేతో బంతా నావలా
ఏమిటంట నువ్వు వెళ్ళే దారే మారిందా నీ వల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా సా హు సా హే సా హు సా Hi, my name is Santosh. May I know your name, please? Stella. Stella? Oh, what a beautiful name. Can I have your phone number? రే Oh, coming, Dad. కుప్పలా దూసుకు వచ్చావే తొలి యవ్వనమా తెలుసా ఎక్కడ వాలాలో డబ్బులే తీసుకు వచ్చావే ఇడు సంబరమా తెలుసా ఎవరికి పాలో కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా పాపలాంటి లేత పదం పాఠశాలగా కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా చవళిల జానతనం పాట చూపగా కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా ఇంతలా ఏవో రాగాలు ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంతవరకో రేపు వైపు ముందడుగా లేనిపోని దుందుడుగా రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో మట్టికి మబ్బుకి ఈ వేళ దూరం ఎంతంటే లెక్కలే మాయం అయిపోవా రెంటిని ఒక్కటి చేసేలా తీరమేదంటే దిక్కులే తత్తర పడిపోవా F-Dog, so fire. You're listening to Show 1 MT. Episode match on my phone. Hey! ఐఫిల్ టవరే ఒంటరిగా ఉందే చాలా అందంగా గొప్పవి ఎప్పుడు ఒకటేగా తెలుసా దిల్రూబా పగలు చీకటి పద్ధతిగా కలిసుంటాయే విడివిడిగా ఒంటరి వయసుకు ఉంద మనమే తోడుగా $1 billion ఫ్రీడమ్ సింగిల్ కేగా సొంతం ఆనందం అనంతం సొల్లు మెహబూబా కిస్ మీ ఆర్ యు కిల్ మీ ఏదో ఒకటి టెల్ మీ విడిపోతూనే కలుసుందామా ఖుల్లం ఖుల్లా నా మాట మాటంగా ధీం కరిగిట తగ ధీం కరిగిట కొంటాకిట తాకిట తరిగిట ధీం కరిగిట తగ ధీం కరిగిట ధీం కరిగిట కొంటాకిట తాకిట తరిగిట ధీం కరిగిట తగ
నాకే నీ ముద్దు నేనేదేమన్నా నమ్మద్దు హద్దుల్లే పెట్టి ఆపొద్దు ఈ గాలి కౌగిల్లలో వేల మౌనాలనే దాటి పాపం తెల్ల పిల్ల చలిలో ఉండే వేళ తోడై నేనుండేలా పళ్ళకు పోతుంటా నీలా నీలా చూస్తావే అదోలా పెదవంచుల్లో పేల్చేద్దామా 1000 వాలా నా మాట మాటంగా ధీమ్ కరిగిట తగ ధీమ్ కరిగిట తాకిట తాకిట తరిగిట ధీమ్ కరిగిట తగ ధీమ్ కరిగిట ధీమ్ కరిగిట తాకిట తాకిట తరిగిట ధీమ్ కరిగిట తగ నా మాట మాటంగా You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nilara, aradhya. నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య గరి గమ గరి దని దని ద ద ద రి ద ద రి ద ద ద రి ద ద మ గ మ ద ద మ ద ద ద ద రి ద రి పా మ రి ద ద మ గ రి గ ప గ ద మ ద ద రి ద గ రి ప గ ద మ గ రి ద ద మ గ రి గ ప మ గ రి గ ద ద మ రి గ ద ద ద మ గ రి ద రి గ ప ద సా పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో ఇలాగే ఉంటాలి నీతోనే దూరాలు తీరాలు లేవే ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఏదో అనాలండి ఇంకా వినాలండి నీ ఊహ మల్లింపులో అంటా
మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య పలికే